వెల్కమ్ టు శ్రీరామ్ టీవీ ఎడ్యుకేషన్. ఈ వీడియోలో మనం లాస్ట్ 5 మంత్స్కి సంబంధించిన నియామకాల గురించి అన్ని పోటీ పరీక్షలకు ఉపయోగపడే ముఖ్యమైన ప్రశ్నలను తెలుసుకుందాం. ఫస్ట్ క్వశ్చన్, భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో నూతన చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి, వి నారాయణన్. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో నూతన చైర్మన్గా డాక్టర్ వి నారాయణన్ నియమితులయ్యారు. ఇస్రో స్థాపించబడిన సంవత్సరం 1969 ఆగస్టు 15. ఇస్రో ప్రధాన కార్యాలయం బెంగళూరులో ఉంది. ఇస్రో మొదటి చైర్మన్ విక్రమ్ సారాభాయ్. ప్రస్తుత చైర్మన్ వి నారాయణన్. నెక్స్ట్ క్వశ్చన్, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ నూతన గవర్నర్గా ఎవరు నియమితులయ్యారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి, సంజయ్ మల్హోత్రా. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 26వ గవర్నర్గా రెవెన్యూ కార్యదర్శి సంజయ్ మల్హోత్రాను కేంద్ర ప్రభుత్వం నియమించింది. డిసెంబర్ 11 నుంచి 3 ఏళ్ల పాటు ఆయన ఈ పదవిలో కొనసాగేలా ఉత్తర్వులు వెలువడ్డాయి. ఆర్బీఐ 25వ గవర్నర్ శక్తికాంత దాస్ పదవీ విరమణ చేయడంతో ఆయన స్థానంలో సంజయ్ మల్హోత్రాను ఆర్బీఐ గవర్నర్గా కేంద్రం నియమించింది. నెక్స్ట్ క్వశ్చన్, జాతీయ మానవ హక్కుల సంఘం ఎన్హెచ్ఆర్సీ చైర్పర్సన్గా ఎవరు నియమితులయ్యారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి, వి రామసుబ్రమణ్యన్. జాతీయ మానవ హక్కుల సంఘం చైర్మన్గా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ వి రామసుబ్రమణ్యన్ నియమితులయ్యారు. జాతీయ మానవ హక్కుల సంఘం సభ్యులుగా ప్రియాంక్ కనుంగో, విద్యుత్ రంజన్ సారంగి నియమితులయ్యారు. జాతీయ మానవ హక్కుల సంఘం చైర్మన్ మరియు సభ్యుల పదవీ కాలం 3 సంవత్సరాలు లేదా 70 సంవత్సరాల వయసు వచ్చే వరకు. ఈ రెండింటిలో ఏది ముందైతే అది వర్తిస్తుంది. జాతీయ మానవ హక్కుల సంఘం మొదటి చైర్మన్ జస్టిస్ రంగనాథ్ మిశ్రా, రెండవ చైర్మన్ జస్టిస్ ఎంఎన్ వెంకటాచలయ్య, మూడవ చైర్మన్ జస్టిస్ జేఎస్ వర్మ, నాల్గవ చైర్మన్ జస్టిస్ ఏఎస్ ఆనంద్, ఐదవ చైర్మన్ జస్టిస్ ఎస్ రాజేంద్ర బాబు, ఆరవ చైర్మన్ జస్టిస్ కేజీ బాలకృష్ణన్, ఏడవ చైర్మన్ జస్టిస్ హెచ్ఎల్ దత్తు, ఎనిమిదవ చైర్మన్ జస్టిస్ అరుణ్ కుమార్ మిశ్రా, తొమ్మిదవ మరియు ప్రస్తుత చైర్మన్ జస్టిస్ వి రామసుబ్రమణ్యన్. నెక్స్ట్ క్వశ్చన్, భారత కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ కాగ్గా ఎవరు నియమితులయ్యారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి, కె సంజయ్ మూర్తి. దేశ ఆర్థిక నిఘా సంస్థ కాగ్ కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ నూతన అధిపతిగా కొండ్రు సంజయ్ మూర్తి ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి భవన్లో సంజయ్ మూర్తి చేత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రమాణ స్వీకారం చేయించారు. ఇప్పటి వరకు ఆ పదవిలో ఉన్న గిరీష్ చంద్ర ముర్ము పదవీ కాలం ముగిసినందున ఆయన స్థానంలో కె సంజయ్ మూర్తిని నియమించారు. ఈ పదవి చేపట్టిన తొలి తెలుగు వ్యక్తిగా సంజయ్ మూర్తి అరుదైన ఘనత సాధించారు. కాగ్ పదవీ కాలం 6 సంవత్సరాలు లేదా 65 సంవత్సరాల వయసు వచ్చే వరకు. ఈ రెండింటిలో ఏది ముందైతే అది వర్తిస్తుంది. మొదటి కాగ్ వి నరహరిరావు, రెండవ కాగ్ అనిల్ కుమార్ చందా, 14వ కాగ్ గిరీష్ చంద్ర ముర్ము, 15వ మరియు ప్రస్తుత కాగ్ కె సంజయ్ మూర్తి. రాజ్యాంగంలోని 5వ భాగంలో 148 నుంచి 151 వరకు గల ఆర్టికల్స్ కాగ్ గురించి తెలుపుతాయి. ఆర్టికల్ 148 క్లాస్ 1 ప్రకారం కాగ్ను రాష్ట్రపతి స్వయంగా సంతకం చేసిన అధికార ముద్ర గల అధిపత్రం ద్వారా నియమిస్తారు. ఆర్టికల్ 148 క్లాస్ 2 ప్రకారం కాగ్గా నియమితులైన వ్యక్తిచే రాష్ట్రపతి లేదా రాష్ట్రపతి నియమించిన అధికారి ప్రమాణ స్వీకారం చేయిస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, కేంద్ర మాజీ మంత్రి జనరల్ వికే సింగ్ ఏ రాష్ట్ర గవర్నర్గా నియమితులయ్యారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి, మిజోరాం.
కేంద్ర ప్రభుత్వం మొత్తం 5 రాష్ట్రాలకు నూతన గవర్నర్లను నియమించింది. ముగ్గురిని ఒక రాష్ట్రం నుంచి మరో చోటుకు బదిలీ చేయగా ఇద్దరిని కొత్తగా నియమించింది. కేంద్ర మాజీ మంత్రి జనరల్ వికే సింగ్ మిజోరాం గవర్నర్గా, కేంద్ర హోంశాఖ మాజీ కార్యదర్శి అజయ్ కుమార్ భల్లా మణిపూర్ గవర్నర్గా నియమితులయ్యారు. కేరళ గవర్నర్గా ఉన్న ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ను బీహార్ గవర్నర్గా ఉన్న రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ను కేరళకు కేంద్ర ప్రభుత్వం బదిలీ చేసింది. మిజోరాం గవర్నర్గా ఉన్న ఆంధ్రప్రదేశ్కు చెందిన కంబంపాటి హరిబాబు ఒడిషా గవర్నర్గా కేంద్ర ప్రభుత్వం నియమించింది. నెక్స్ట్ క్వశ్చన్, సెబీ నూతన చైర్పర్సన్గా ఎవరు నియమితులయ్యారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి, తుహిన్ కాంతా పాండే. క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ లేదా సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా నూతన చైర్పర్సన్గా తుహిన్ కాంతా పాండే నియమితులయ్యారు. నెక్స్ట్ క్వశ్చన్, కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్గా ఎవరు నియమితులయ్యారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి, జ్ఞానేష్ కుమార్. 26వ కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్గా కేరళ క్యాడర్కు చెందిన జ్ఞానేష్ కుమార్ మరియు కేంద్ర ఎన్నికల కమిషనర్గా వివేక్ జోషి నియమితులయ్యారు. ప్రస్తుత కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్. ఎన్నికల కమిషనర్లు సుఖ్బీర్ సింగ్ సంధు, వివేక్ జోషి. కేంద్ర ఎన్నికల సంఘం స్థాపించబడిన సంవత్సరం 1950 జనవరి 25. మొదటి కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ సుకుమార్ సేన్. ప్రస్తుత సిఈసి జ్ఞానేష్ కుమార్. సిఆర్పిఎఫ్ సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ డైరెక్టర్ జనరల్గా అస్సాం డీజీపీ జ్ఞానేంద్ర ప్రతాప్ సింగ్ నియమితులయ్యారు. తెలంగాణలోని నిజామాబాద్లో ఏర్పాటు చేసిన జాతీయ పసుపు బోర్డు లేదా నేషనల్ టర్మరిక్ బోర్డు తొలి చైర్మన్గా పల్లె గంగారెడ్డి నియమితులయ్యారు. తెలంగాణలోని ములుగు జిల్లాలో గల సమ్మక్క సారక్క కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం లేదా సమ్మక్క సారక్క సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ తొలి వైస్ ఛాన్సలర్ లేదా ఉపకులపతిగా వైఎల్ శ్రీనివాస్ను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నియమించారు. నెక్స్ట్ క్వశ్చన్, బీసీసీఐ కార్యదర్శి లేదా సెక్రటరీగా దేవజిత్ సైకియా, కోశాధికారి లేదా ట్రెజరర్గా ప్రభజిత్ సింగ్ భాటియా నియమితులయ్యారు. నెక్స్ట్ క్వశ్చన్, ఇండియన్ ఓషియన్ రిమ్ అసోసియేషన్ సెక్రటరీ జనరల్గా ఎవరు నియమితులయ్యారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి, సంజీవ్ రంజన్. ఇండియన్ ఓషియన్ రిమ్ అసోసియేషన్ సెక్రటరీ జనరల్గా సంజీవ్ రంజన్ నియమితులయ్యారు. 2025 జనవరి 1 నుంచి ఆయన 3 ఏళ్ల పాటు ఈ పదవిలో ఉంటారు. బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ డైరెక్టర్ జనరల్గా రాజేష్ నిర్వాన్ నియమితులయ్యారు. అసోచామ్ ది అసోసియేటెడ్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఆఫ్ ఇండియా సెక్రటరీ జనరల్గా మనీష్ సింఘాల్ నియమితులయ్యారు. బాంబే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఆలోక్ అరాదే నియమితులయ్యారు. ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ దేవేంద్ర కుమార్ ఉపాధ్యాయ నియమితులయ్యారు. నెక్స్ట్ క్వశ్చన్, ఇక్రిషాట్ నూతన డైరెక్టర్ జనరల్గా ఎవరు నియమితులయ్యారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి, హిమాన్షు పాఠక్. ఇక్రిషాట్ అంతర్జాతీయ మెట్ట పంటల వ్యవసాయ పరిశోధనా సంస్థ లేదా ఇంటర్నేషనల్ క్రాప్స్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఫర్ ది సెమీ యారిడ్ ట్రాపిక్స్ నూతన డైరెక్టర్ జనరల్గా హిమాన్షు పాఠక్ నియమితులయ్యారు. ఇక్రిషాట్ ఆవిర్భావం తర్వాత డైరెక్టర్ జనరల్గా నియమితులైన తొలి భారతీయుడిగా హిమాన్షు పాఠక్ గుర్తింపు పొందారు. ఇక్రిషాట్ హైదరాబాద్లోని పటాన్ చెరువులో ఉంది. ఎన్ఎండిసి నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్గా అమితవ ముఖర్జీ నియమితులయ్యారు.
ఎన్ఎండిసి ప్రధాన కార్యాలయం హైదరాబాద్లో ఉంది. దేశ రాజధాని ఢిల్లీలో 26 ఏళ్ల తర్వాత బీజేపీ అధికార పగ్గాలు చేపట్టింది. తొలిసారిగా ఎమ్మెల్యేగా ఎన్నికైన రేఖా గుప్తా నూతన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. సుష్మా స్వరాజ్, షీలా దీక్షిత్, అతిషి తర్వాత ఢిల్లీకి 4వ మహిళా సీఎం రేఖా గుప్తా. ఢిల్లీలోని మొత్తం అసెంబ్లీ స్థానాల సంఖ్య 70. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 48 సీట్లు కైవసం చేసుకొని అధికార పగ్గాలు చేపట్టింది. ఆమ్ ఆద్మీ పార్టీ 22 సీట్లు సాధించింది. కేంద్ర కేబినెట్ మాజీ కార్యదర్శి రాజీవ్ గాబా నీతి ఆయోగ్ పూర్తికాల సభ్యుడిగా నియమితులయ్యారు. నీతి ఆయోగ్ నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా ఏర్పడిన సంవత్సరం 2015 జనవరి 1. ప్రణాళికా సంఘం స్థానంలో నీతి ఆయోగ్ను ఏర్పాటు చేశారు. నీతి ఆయోగ్ చైర్మన్ లేదా అధ్యక్షుడిగా ప్రధానమంత్రి వ్యవహరిస్తారు. నీతి ఆయోగ్ ప్రస్తుత చైర్మన్ నరేంద్ర మోదీ. వైస్ చైర్మన్ లేదా ఉపాధ్యక్షుడు సుమన్ బెర్రీ. నీతి ఆయోగ్ ప్రస్తుత సీఈఓ బీవీఆర్ సుబ్రహ్మణ్యం. అంతర్జాతీయ ఒలింపిక్ సంఘం లేదా ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ అధ్యక్షురాలిగా జింబాబ్వేకు చెందిన విఖ్యాత స్విమ్మర్, ప్రస్తుతం జింబాబ్వే ప్రభుత్వంలో క్రీడల మంత్రిగా ఉన్న క్రిస్టీ కోవెంట్రీ ఎన్నికైంది. ఈ ఘనత సాధించిన తొలి మహిళగా, తొలి ఆఫ్రికా వ్యక్తిగా ఆమె నిలిచింది. ప్రస్తుతం అంతర్జాతీయ ఒలింపిక్ సంఘం అధ్యక్షుడిగా ఉన్న థామస్ బాక్ ఈ పదవిలో గరిష్టంగా 12 ఏళ్లు పూర్తి చేసుకోవడంతో అధ్యక్ష ఎన్నికలు నిర్వహించారు. ఐఓసీ అధ్యక్షుడు గరిష్టంగా 12 ఏళ్లు పదవిలో ఉండొచ్చు. అంతర్జాతీయ ఒలింపిక్ సంఘం ప్రధాన కార్యాలయం స్విట్జర్లాండ్లోని లుసాన్లో ఉంది. ఐఓసీ స్థాపించబడిన సంవత్సరం 1894.